ఇప్పుడు మన బాల వికాస్ చిన్నారులు జీవితంలో నిజమైన గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని తెలియజేసే ఒక ఆలోచనాత్మక నాటికను మన ముందుకు తీసుకువస్తున్నారు. ప్రశ్నలకి సమాధానం కోసం ఎందరో ప్రముఖులను సంప్రదించాడు. కానీ ఆయనకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. మహారాజు ఎవరు శ్రేష్ఠుడు అన్న ప్రశ్నకి ఎందరో పండితులు ఎన్నో రకాల సమాధానాలు ఇచ్చారు. కాలం శ్రేష్టమంటే వసంతకాలము, సాయంకాలము, ఉషాకాలము, వర్షాకాలము, శీతాకాలము అంటూ యోగాగానాలు చేశారు. ఏ కార్యం శ్రేష్టమని అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం సరైనది కాదనను. అందరికీ అన్ని వేళలా అనుభవించగలిగినదిగా ఉండాలి. త్వరలోనే రాజ్యమంతా పర్యటించాలన్నారు. ఆ పర్యటనలో తమ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉండొచ్చు. అవును, నా ప్రశ్నలకు సమాధానం లభించవచ్చు. దైవేచ్ఛ. అనుకున్నట్లుగానే మహారాజు పర్యటనలో ఉండగా ఒక అడవి మార్గంలో రాజు, మంత్రి దారి తప్పి అలసిపోయి ఆకలి దప్పులకు తట్టుకోలేక దాహం దాహం మనది ఒక దారి, మన పరివారం ఒక దారి అయింది. వాళ్ళు మనం వెతకడానికి ఇంత ఆలస్యమా? మహారాజా, ఆ మునీశ్వరుడు పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. మనల్ని చూశాడు. అదిగో పాత్రలో నీళ్లు తెస్తున్నాడు. మన వైపే నడుస్తున్నాడు. మహారాజా, ముందు కొంచెం మంచినీళ్ళు తీసుకోండి. మంత్రి గారు, మీరు కూడా తీసుకోండి. నెమ్మదిగా నడిపించి తీసుకెళ్దాం. మీరు సమయానికి దేవుడిలా వచ్చారు. మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు కాపాడారు. పొగడ్తలు ఆపి ముందు నెమ్మదిగా వీటిని నడిపించే ప్రయత్నం చేయండి. మీకు చాలా శ్రమనిస్తున్నాను, క్షమించండి. రండి, ఈ బల్ల మీద కూర్చోండి. పండ్లు, పాలు ఇవిగో, ఇవి తీసుకోండి. మీ ఆతిథ్యం అమృతంలా ఉంది. సంతోషం. ఆకలి రుచి ఎరుగదు. ఇదిగో ఈ పాలు త్రాగండి. ఎవరో పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇద్దరు సాధువులు ఒక పిల్లవాడిని చేతుల మీదుగా మోసుకొస్తున్నారు. స్వామి, ఈ పిల్లవాడు చెట్టు కొమ్మల మీద నుంచి కింద పడ్డాడు. చెయ్యి విరిగింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇక్కడ నేను పడుకునే బల్ల మీద పడుకోబెట్టండి. భయం లేదు, తగ్గిపోతుంది. ఏంటి మీ పేరు? చందు. ఇక్కడ నొప్పిగా ఉందా? అమ్మా, ఇప్పుడు ఎముక సర్దుకుంది. ఇంకా నేను వెళ్ళి ఆకుపసరు తెచ్చి కట్టు పెడతాను. అంతవరకు ఈ తడిబిడ్డని ఇలాగే అతనికి పట్టి ఉంచండి. ఈ మహనీయుడు అసాధారణమైన వ్యక్తి కాదు. సహనము, వారి రుణం తీర్చుకోలేము. ఈ బల్ల మీద కొంచెం సేపు నడుము వాయిస్తాము. మన పరివారం సంగతి తెలుసుకోండి. వీరి దినచర్య గమనించండి. వారికి ఏ విధమైన సేవ చేయగలమో ఆలోచించండి. మహారాజు అంతఃపురంలో పట్టుపరుపులపై పడుకున్న పట్టని గాఢ నిద్ర ఈ బల్ల మీద పడుకుంటే పట్టింది. మహాత్మా, నేను దారి తప్పడం, మిమ్మల్ని దర్శించడం, మీ ఆతిథ్యం, ఇక్కడ ఆటవికుల కష్టాలు తెలుసుకోవడం, ఇదంతా దైవ సంకల్పం. ఒక పూట తిండి, నీరు లేకపోతే నీరసించే శరీరంతో అడవుల్లో ఉండటం సాధ్యమా? ఇది నాకు పరిపాటే. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అభినందనలు. మహాశయ, నేను 3 ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తున్నాను. దయచేసి వారికి సమాధానం అందించండి. ఏమిటా 3 ప్రశ్నలు? ఎవరు శ్రేష్ఠుడు? ఏ కాలం శ్రేష్టము? ఏ కార్యం శ్రేష్టము? మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ పాటికే ఇక్కడ ప్రత్యక్షంగా చూసి గ్రహించి ఉండాలి. కాస్త విడమర్చి చెప్పండి. మీరు గమనించి ఉంటారు, పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. అది నా కర్తవ్యం. కై
కర్తవ్య పాలన చేసిన వాడే శ్రేష్ఠుడు. ఇంతలో ఆకలి దప్పులతో వచ్చాడు. మీకు పరిచర్యలు చేయడం నా ధర్మం. ఏం జరిగిందో నాకు అనవసరం. నా ఆకలి తీర్చుకోవడానికి ఆహారం ఉందని ఆలోచన. భూత భవిష్యత్ కాలంలో ముఖ్యం కాదు, వర్తమానమే శ్రేష్టమని బోధపడింది. మీరు ఆహారం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరు సాధువులు గాయపడిన బావిని తీసుకుని వచ్చారు. మిమ్మల్ని విడిచిపెట్టి ఆ పిల్లవాడికి కట్టుబెట్టి చైతన్య సేవ చేశాను. మీకు వైద్య శిక్షణ కూడా ఉందా? వాళ్ళు పిల్లవాడిని నా వద్దకు తీసుకొని వచ్చారు. మానవ సేవయే మానవ సేవ అని త్రికరణ శుద్ధితో చేసినప్పుడు భగవంతుడు కూడా బాధ్యత తీసుకుంటాడు. ఆ ఎముక యథాస్థితికి రావడం, ఆకుపసలతో బాధ నివారణ అవ్వడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవగా భావించి అపదలో ఉన్న తోటి మానవులకు చేసే సేవ శ్రేష్టమైన కార్యమని రుజువు చేశారు. మా సందేహాలకు సమాధానం నా కోరిక శివస్తాను. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు మీరు కార్యరూపంలో ప్రజాదరణ పొందాలని నా కోరిక. ఈ కథ చెప్పిన భగవాన్ బాబా వారు ఇటువంటి మహనీయులు ఆనాడే కాదు నేడు కూడా ఉన్నారు.